అప్పుడు మా పిల్లలు చిన్న చిన్న వాళ్ళు. నేనేమి అబ్రహం గారిని శివమణి గారిని అడిగాను, అమ్మా నేను ఈ తోటలోకి వస్తాను, ఈ తోటలో నేను మారుమోసిపోయాను, దేవుడు నన్ను మారుమోసికి నడిపించాడు కనుక ఈ వ్యాధి గురించి కూడా దేవుడు నన్ను స్వస్థపరుస్తారమ్మా అని అంటే శివమణి గారు అంగీకరించి అక్కడ మమ్మల్ని గతించారు. కొన్ని విషయాలు మీరు ఉన్నారు కదా. అక్కడ ఈ అమ్మగారు డాబాలో వంట చేస్తూ ఉండేది. ఆ పని ఏంటంటే వంట పని, అక్కడ చూసుకోవడం, ఆ ఇంట్లో వంట పని చేయడం. దేవుని పిల్లలకు చేసినటువంటి పరిచర్య ఉచితంగా వాళ్ళు వాగ్దానం కలిగారు. అమ్మగారు స్టాఫ్ నర్స్, గవర్నమెంట్ జాబ్, వైష్ణవి గారు హెడ్ మాస్టర్. ఇక్కడ అప్పుడే మరి దేవగడి గారు ఆంటీ గారు అడ్మిన్స్ గా పనిచేస్తున్న దినాల్లో వైష్ణవి గారు కూడా హెడ్ మాస్టర్ గారు. ఆయన ఇక్కడికి వచ్చి ఆమెకి వాక్యం చెబుతూ ఇక్కడ పునాదులు వేశారు. అప్పుడు మణిమి గారు చెప్పారు, మణిమి గారు వాళ్ళ పిల్లలు ఎత్తుకోవడానికి పరిచయం చేశారు. విన్నా ఆ పరిచయం అర్థంగా పోలేదు. వాళ్ళు ఎంత నీతిని కాపాడుకున్నారంటే చెప్పారు కదా, బైబిల్ ఎప్పుడు చదువుతూ ఉంటారు. నేను 2 గంటల ఆ టైంలో చూస్తే ఎప్పుడు బైబిల్ ఎలా చేతులు వణుకుతూ ఉంటాయి. చదువుతానే ఉంటారు. ఎందుకంటే అయ్యగారు ఎక్కడికి బయటికి వాక్యము చెప్పి తిరిగి వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు, వాక్యం చెప్తూనే ఉంటారు. అంత షవరింగ్ ప్రెస్ చేతులు వదులుతున్నారు కానీ అలాగా బయటకు దొరుకుతూ ఉండేవారు. ఎంత నీతిని పోషించుకున్నారంటే చెట్ల కింద తాటాకు అలాగే పెట్టుకుని అంత దూరం నుంచి నడిచి వచ్చేవారు. కత్తెలతో గుడ్డలు కట్ చేసి అసలు కత్తెలతో చేయాల్సింది కత్తి పీడతో క్లాత్ కట్ చేసి జాకెట్ కుట్టిందంటే ఎంత నిపుణురాలో చూడండి. అసలు ఎంత తగ్గింపు జీవితమో, తినడానికి భోజనం లేని పరిస్థితుల్లో పడుతూ సంతోషం పోషణయ్య గారు వాళ్ళ ఆనందంలో అక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలతో అక్కడే ఉన్నారు. నేను ఈరోజు అక్కడ మాకే చెప్పాలి, కానీ నాకు వేరే ఇంకొక స్థలానికి వెళ్ళాల్సి నేను ఇప్పుడే మాట్లాడాను. నేను ఈరోజు ఆపలేదని చెప్పాను. ఆనందంలో పిల్లలు ఉన్నారు, అక్కడికి వీళ్ళు వాక్యం చెప్తున్నాను, మీకు తెలుసుకుంటున్నాను. తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో మణుగురులో ఉన్నటువంటి స్థలాన్ని, వారికి వచ్చిన స్థలాన్ని వేసి న్యూజిలాండ్లో అక్కడికి పంపించినప్పుడు అక్కడ వాళ్ళు ఆ స్థలంలో చిన్న నివాసం ఏర్పరచుకొని జీవించేవారు. అప్పుడు అలా వెనక్కి చూడలేదు. ఉద్యోగాలు, ఉన్నతమైన ఉద్యోగాలు విడిచిపెట్టేసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆకలి లేదు, ఆకలి ఉన్న పక్కింటి వాడు అన్నం వండి పెట్టమంటే అన్నం వండి గంజి వచ్చుకొని ఆ గంజి వాళ్ళది, అన్నమేమో యజమాని. ఆ గంజి వచ్చేటప్పుడు అన్నం ఎందుకు ఉంది పడతీయవాలని ఎంతో జాగ్రత్తగా గంజులు వచ్చి అన్నం వాళ్ళకి ఇచ్చేవారంట. వండుకున్న వాళ్ళకి ఆ గంజి పిల్లల భక్తి అనేది
ప్లగ్ చేసుకోవాలి కానీ మైనస్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా భక్తిని ప్లగ్ చేసుకోవాలంటే తగ్గింపు చేసి కావాలి. మనకేం తక్కువ అండి? ఆ శ్రమ ఆ టైంలో అనుభవించడానికి ఏంటి మనకే తక్కువ? హెడ్ మాస్టర్ స్టార్నెస్ ఏం తక్కువ చెప్పండి? దేవుని పిలుపు కూడా లోపల పిలుపు కాదు, అసలు శ్రేష్టమైన భక్తి చేయాలి, అనంతమైన భక్తి చేయాలని ఉద్యోగాలు విడిచిపెట్టారంటారు. దేవుడు కనిపెట్టి 2 సంవత్సరాలు ప్రార్థన చేశారు. అప్పుడు రోజులు ఎదగబట్టారు. తోటకూర వేసుకొని ఆ తోటకూర ఉడకబెట్టుకుని ఉప్పేసుకొని తినేవారు. ఆ దైవ సేవకుడు కృష్ణయ్య గారు వెళ్ళి వాక్యం చెప్పి వస్తా ఉన్నప్పుడు ఎవరైనా కానిపిస్తే ఆ కానుక ఎవరికైనా లేదు అని అనుకుంటే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేవాడు. ఎంత త్యాగమో అలాంటి త్యాగం చేసినటువంటి అందులో అయ్యగారేమో భూషణయ్య గారేమో 71లో చనిపోయారు అనిపించింది. 97లో చనిపోయేటప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాము. హాస్పిటల్లో జాయిన్ చేశాను అందరినీ. ఆ హాస్పిటల్కి వెళ్ళి కూడా నేను మోకరించి దేవునిలో ప్రార్థన చేశాను. ఆ అడుగు మీద కొనుక్కుంటా ఉండేవాడు. అడుగు మీద అందరూ అడుగు మీద అక్కడ కొనుక్కునేవాడిని. డ్యూటీ దిగి వచ్చి అక్కడే కొనుక్కునేవాడు. మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారా? నువ్వు చేయట్లేదు. కానీ దేవుని బిడ్డల యొక్క మాటలు ఎంత విలువయో ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. పరిచయం చేశారా అని చెప్తున్నారు కదా, మరి ఆ పరిస్థితుల్లో కూడా పరిచయం చేసేవాడిని అంత ఓపికతో పరిచయం చేయడం. ఆదివారం వచ్చిందంటే కుర్చీలో కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి మందిరంలో తీసుకొచ్చాము. మందిరంలో తీసుకొచ్చి మందిరంలో నుంచి మళ్ళా ఇక వాక్యం చెప్పేంత వరకు అక్కడిని ఆ స్వరము ఆ మాట్లాడాలంటే రికార్డు చేశారు. జ్ఞానం గల స్త్రీ మన ఇల్లును కట్టునని ఒక క్యాసెట్ తీశారు. పుస్తకం కూడా రాశారు. స్టేజ్ మీద తీసుకెళ్ళాలి, కూర్చోబెడితే గద్దించినట్లే మాటలు చెప్పినట్లుగా మన అయ్యగారు కుంకుడికి వస్తే ఎక్కడికి ఫలానా చెట్టు కాదు అంటే ఎట్లా తెచ్చావు అని అంటే రాలిపోయి కింద రాలిపోయి ఎదుర్కొచ్చాను. ఏ చెట్టు దగ్గర తీసుకొచ్చావో ఆ చెట్టు దగ్గర తీసుకున్నారు పరిస్థితి. రాలిపోయినాయి కదా, రాలిపోయినాయి కూడా తెచ్చుకోవడానికి అంత మంది చేసినటువంటి తల్లి భర్త నేను రిజైన్ చేయించినటువంటి ఉద్యోగాన్ని రిజైన్ చేయించినటువంటి ధన్యత నాకు. ఉద్యోగం రిజైన్ చేస్తావా లేదా? స్త్రీలైనటువంటి వారు అసలు ఎంత నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నారు. భర్తలైనటువంటి వారిని అంత భక్తిలో ప్రోత్సాహం విధానాల్లో భక్తిలో ప్రోత్సహించేసి స్త్రీలుగా ఉన్నారా అర్థం చేసుకోవాలి. ఉద్యోగం రిజైన్ చేసేసి
శ్రేష్టమైన దేవుడి దగ్గర మందరి రాజారత్నం గారి దగ్గర మాతపరుచుకొని 2 సంవత్సరాల వరకు కనిపెట్టి ప్రార్థన చేసి అలాగా సేవలు పునాదులు వేస్తారు. నేను రోజుల్లో ఉన్నా అప్పుడు మాట్లాడుతూ ఒక బాగా చెట్టు ఇలాగ వాటిస్తున్నాను కానీ చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిశుద్ధత ఆ మానవ చెట్టుని పోల్చుకొని ఆ వేరుని పోల్చుకున్నట్లయితే మనం కేవలం రాలిపోయే ఆకులు లాంటి ఆ చెట్టు ఆకులను చూపించి కేవలం రాలిపోయే ఆకులు లాంటి వాళ్ళం. కానీ ఈ స్థలానికి మీరు వచ్చారు, ఈ స్థలంలో మీరు గొప్ప నేర్చుకుంటారు. మా జీవితంలో మా నాన్నగారు మమ్మగారు వారు ఎవరో ప్రాయంలో నేను 1956 సంవత్సరం 5వ వయసు కలిసి అప్పటికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడికి వచ్చి అంటే చెన్నై నుంచి వస్తున్నప్పుడు మిత్రగుంటలో దిగి మిత్రగుంటలో డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళు శివ మందిరానికి వెళ్ళేవారు. ఆ శివ మందిరానికి వెళ్తే వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళతో వచ్చారు. బోసరాన్ని అయ్యగారు అప్పటికి వస్తే వాళ్ళు వాక్యం విని అయ్యా ఒకసారి మా ఇంటికి రండి ఒక్కసారి అయినా పాత్రలు లేదు కాదు అని అంటాడు. అయినా ఒక్కసారి వచ్చి ఆ క్వార్టర్స్ లో ఉండేవాడు పెట్రోల్లో వచ్చి ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన 30 సంవత్సరాల తర్వాత నన్ను మా ఇంట్లో పెద్దవాడిగా మా తల్లిదండ్రులకు 7 సంతానం పెద్దవాడిని నేను వెళ్ళి మాట్లాడుతున్నాను. ఎప్పుడు చూడలేదు. అప్పటి నుంచి మానవాస్ పొందిన కాడి నుంచి ఏ నెలలో కూడా 2వ శని ఆదివారాలు ఆడలేదు. అలాంటి అనుభవం కనుక మనం ఏదో లోకమై చూస్తూ దేవుడు కావాలి అని అనుకుంటే కాదు, విడిచిపెట్టిన దాన్ని సంవత్సరాన్ని పూర్తిగా విడిచిపెట్టిస్తారు. తోటవాళ్ళ కడతారు చూసాను. మామిడి వీళ్ళకి తోటవాళ్ళ కడతారు కదండి, తెలుసండి. ఆకులు దోసుకోవడానికి వచ్చారు. ఏంటి వచ్చారు అంటే మామిడి లోపల ఎందుకు మామిడి మామిడి ఆకులు కూడా చూడాలి. విశ్వాస జీవితంలో ఉన్న మనమే అన్ని ఆచారాల్లో లోతుల్లోకి దిగిపోతున్నాం. ఆ మామిడి ఆకులు కూడా ఇవ్వడానికి ఇష్టపడదు. అలాగా ఎన్నో ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఆమె పరిచయం చేసుకున్నాను. ఆదాలు కలిగింది, ఆ బట్టలు ఎతికినటువంటి ఆమె పరిచయం చేసిన వ్యక్తి అబ్రహాం చూసామంటారు. ఆత్మస్ పొందే వాళ్ళని నేర్పిస్తారు. చదువు అస్సలు ఖమ్మం చేస్తున్నారు. ఇలా మాట్లాడాడు కదా, ఆయన చాలా కాలం పరిచయం చేశారు. పరిచయం ఏంటంటే ఆ పరిచయం చెప్పారు కదా, అలాంటి పరిచయం చేస్తారు. ఇప్పుడు ఆయన చదువు రాస్తారు కానీ దేవుని ఆత్మ ఇంటి మొత్తాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశ్చర్యకరం. చాలా మంది సరిపోతున్నారు. కృష్ణయ్య గారు అంటే వెలుగు ఏమైపోతుంది, చివరి సరిపోతుంది.
అప్పుడు కూడా చనిపోయారు. దియా ప్రసాద్ గారు కూడా చనిపోయారు. అదే రోజు ప్రభాకర్ గారు కూడా చనిపోయారు. ఈ రోజు దియా ప్రసాద్ గారి యొక్క పుస్తకాల కార్యక్రమం, రేపు ప్రభాకర్ గారి యొక్క పుస్తకం కార్యక్రమం. ఈ రైతులని పిల్లలకి రాకపోతే ఏ విధంగా చెప్పండి. ఆ స్థానంలో కొంతమంది లభిస్తే అలాంటి ఆ సంఘంలో ఉన్నాం కానీ, ఆ సహవాసంలో ఉన్నాం కానీ ఆ భక్తి లేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అనుకుంటున్నాం కదా. అమ్మ కదా చెట్టు పేరు చెప్పుకొని కాయలు ఆస్తం. అలాంటి భక్తి చేశారు వాళ్ళు. మోసమయ్య గారు పై పంచ అంటారు. పై పంచ అంటారు కదండి. పంచ పై పంచ. పంచ అంటే మొగ చుట్టుకునేది, పై పంచ అంటే భుజం మీద వేసుకునేది. అమ్మగారు జాకెట్టే పై పంచ. ఎంత దారిద్ర్యతను పంచే చీర, చీరే పంచ. ఉన్నతమైన స్థితి నుంచి తక్కువ స్థితికి తగ్గించుకున్న వ్యక్తిత్వం. కనుక చూడండి, ఒక ఉన్నత స్థానం, మంచి స్థానమే ప్రతి చేయొచ్చు, అని ఉండొచ్చు, కానీ అసలు శ్రేష్టమైంది ప్రజలను చూపించాలని వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకి ఎంతో ఆశ్చర్యం. ఆ సగంలో ఉన్నాం, ఆ సహవాసంలో ఉన్నాం. మరి మోషనయ్య గారు అప్పుడు గారి స్థలాన్ని గురించి, అలాగే ఐజాక్ అయ్య గారు వచ్చి ఎన్నో ప్రయాసాలతో వాళ్ళు వాక్యం అందించి మనం చేర్చుకున్నటువంటి వారి కుటుంబం బట్టి ఈ స్థలంలో పునాది వేయబడింది. ఆ పునాదిపై కట్టబడుతుంది పరిచయంగా. కనుక ఆ కాలం గారి గురించి చెప్పారు కదా అందరూ. ఇది సేమ్ యాస్టీజ్ గా అమ్మగారిని ఎలాగ అపరిజం గారిని చూస్తున్నాడు, ఈ కవలం గారిని కూడా అలాగనే చూసేవాడు. ఆమెకి బ్రేక్ఫాస్ట్ పంపించేటప్పుడు ఈమెకి బ్రేక్ఫాస్ట్, ఆమె ఒక గది, ఆ పక్కనే ఇంకో గది. ఆమెకి ఏమైతే పంపిస్తారో అక్కడ పక్షపాతం ఉండేది కాదు, సేమ్ ఉండేది. అక్కడి నుంచి దానిలోంచి పంపించేవాడు. ఆమె కొంచెం వ్యతిరేక మైండ్తో మాట్లాడితే కౌరవ మనకి ఎవరు వెళ్తారు? ఈ వయసులో మనం చూసేది ఎవరు చూస్తారు? మనం చూడబడుతున్నామంటే మనం ఎంతో ధన్యులు కదా. అలా మాట్లాడేవారు. చెప్పినట్టుగా చర్చించేవాళ్ళు. ఎంతసేపు రావాలి చేసేవాళ్ళు. వాక్యం చదివావా అని అడిగేవాళ్ళు. తెలుసు ప్రార్థన చేస్తున్నారు. అలాంటి అనుభవం కలిగినటువంటి, సాక్ష్యాలు కలిగినటువంటి దైవ సేవకులు మనకు నాయకులు. ఆ సహవాసంలో ఉన్నాం. లేదా నమ్మటానికి వస్తున్నైతే నమ్మడానికి సాక్ష్యము. మన జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి వేరే మనందరూ మర్చిపోవాలి. సహవాసాన్ని ఆనందపడు, సహవాసాన్ని హత్తుపడు. దేవుడు ఆశీర్వదించాడు. వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీ పట్ల, దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీ పట్ల నేను సొలొమోనుతో మాట్లాడుతున్న దేవుడు నీ పట్ల నేను నెరవేరుస్తాను. వాగ్దానాలు ఏవి?
స్థలంలో నేను చాలా చూశాను. మీరు తప్పనిసరిగా ఆ స్థలానికి రండి. దిగజారి వెనకటి గల్లు ప్లస్ అక్కడ ఒక కొమ్మ నాటండి, నీళ్లు పోయండి. ఆ నాటబడిన కొమ్మగా మీరు పెరగండి, మహావృక్షంగా మారుతారు. మీరు యోగ్యత లేనటువంటి అలాంటి ధన్యత దేవుడు ఇచ్చారు. నేను మార్పు చేసిన తర్వాత మా కుటుంబానికి పరిచయం చేశాను, మా ఊరికి పరిచయం చేశాను, మా పక్కన వాళ్ళకి పరిచయం చేశాను, మా డిపార్ట్మెంట్కి పరిచయం చేశాను. అందులో మారే ఏ సంవత్సరం అయ్యా మారు మనసు పోయిందంటే 20 సంవత్సరాలని బాప్తిసం చేసుకున్నావా అంటే తీసుకోలేదు అన్నాడు. ఏంటంటే ఇంకా టైం ఉంది, ఇంకా ఎప్పుడు ఆ తులవనం వెళ్తున్నప్పుడు కదేరీ క్రింద ఉన్నటువంటి ధనాధికారి అయినటువంటి ఆ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయనకు అర్థమైందా అర్థం కాని సంగతి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పారు? ఫిలిప్పు గారికి చెప్పి, నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకోమంటే, రథాన్ని కలుసుకున్నప్పుడు నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? నువ్వు చేస్తున్న భక్తి నీకు అర్థమవుతుందా? ఎవడైనా నాకు త్రోవ చూడుకుంటే నేను అలాగే నీకు త్రోవ చూడేవాడు కావాలి. కనుక అప్పుడు రథను ఆపి ఎక్కి ఆ వాక్యాన్ని వివరణ చేసినప్పుడు రథం వెళ్తానే ఉంది కదా, ఏమండి? రథం వెళ్తానే ఉంది, వాక్యం చెప్తానే ఉన్నారు, మాకు చెందేసేసారు, నీళ్ళు వచ్చేసినాయి ఏమన్నారు చెప్పండి. ఏమన్నా అభ్యంతరమా నేను బాప్తిసం తీసుకోవడానికి? మరి అందరూ చదవలేదు. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, వారానికి 3 సార్లు వాక్యం చెప్పినా మరి అందరూ కలిసారు. ఆ జోకులో ఎక్కడో చూసినట్టుగా ఒకసారి భయపడింది. అది కలిసాడండి. సౌన్న భక్తి పోగొట్టుకున్నాడా? లేదు. స్థిరపరుచుకున్నాడు. భక్తిని స్థిరపరుచుకోవాలి. భక్తిహీనతను మనం పోగొట్టుకోవాలి, భక్తిని స్థిరపరచుకోవాలి. కనుక భక్తిహీనతే మనుషుల్లో నుంచి కాపాడుతుంది. మనకి భక్తిహీనతే మనుషుల్లో వాళ్ళట్లా వీళ్ళెట్లా అని దానిని స్థిరపరుచుకున్నామా? భక్తిని మనం స్థిరపరచుకున్నాం. భక్తిని ఎవరు చూసి భక్తిని స్థిరపరచుకున్నాం? భక్తిహీనాలను చూస్తే భక్తిని స్థిరపరచుకున్నాం. భక్తిహీనాలను చూస్తే భక్తి హీనత మనం చూస్తాం. దాన్ని చూసి మనం ఏం చేస్తాం? భక్తిహీనాలని పోయి మనం బలపరచుకోండి. వాగ్దానాలు పొందినటువంటి పిల్లల యొక్క పాదాలు పర్వతాల మీదే సుందరాలైతే మీ ఇళ్లలో, మీ వీధుల్లో, మీ గడపల్లో సుందరాలు కావాలా? పర్వతాల మీదే సుందరమైన పవిత్రులైనటువంటి వారి యొక్క పాదాలు, భక్తులైన వారి ఆనందంగా భక్తిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం బంధిస్తాం. చెప్పారు కదా, అమ్మగారికి ఏ చదువు రాదు, ఆమెకేం చదువు రాదు. ఇప్పుడు చదువుతుంది, వాక్యం ఉంటుంది, మాట్లాడుతుంది. గమనించారండి. అవును కదా, మేము పనికిరాని వాళ్ళం. వస్తుంది దేనికి పనికిరానటువంటి ఆశ. అలాంటి స్థితిలో మేము ఆ స్థలానికి మా పిల్లలందరినీ తీసుకుని వెళ్ళాం. అక్కడికి మేము వెళ్ళాం. కొంచెం స్థలం ఉంది అని అడుక్కున్నాం. సంవత్సరం తర్వాత 5 పిలిచి ఇక్కడ ఎక్కువగా
ఉండాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. వెళ్ళి సేవ చేయండి, వెళ్ళి సేవ చేయండి. ఆ సేవలో అంబేద్కర్ ఇక్కడ ప్లేస్ ఇవ్వలేదు. ఫస్ట్ నేను సేవకి వెళ్ళిన ప్రాంతం ఏ సంవత్సరం గుర్తుందా? 96 97 అనుకుంటున్నాను నేను. ఆ సంవత్సరం దామోదరే హైదరాబాద్ యమగురు అదంతా తిరుగుతానే అయిపోతుంది. దేవుడు అక్కడ తీసుకొచ్చి మనం వల్ల గుర్తు తీసుకుని ఆయన కృప నుంచి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి కూడా బతికించి ప్రాణాన్ని నుంచి మన నలుగురు పిల్లలని నా భార్యని కూడా స్థానంలో వస్తారు. దేవుడిని నమ్ముకున్న వారికి దేవుడు దేవుడు అన్యాసం కాదండి. దేవుడు నమ్మని నేను నష్టపోయాను అనుకున్నారా? సంవత్సరాన్ని వదిలిపెట్టుకుని కూర్చున్న అయ్యగారు అమ్మగారు వాళ్ళు చనిపోయినా వాళ్ళు మిగిలించిపోయినటువంటిది ఆ వాగ్దానం యొక్క ఫలితము వాళ్ళ కుటుంబమే కాకుండా మనమందరం అనుభవిస్తాం. మనమందరం కూడా అనుభవిస్తాం. కనుక నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని దేవుని వాక్యం ఉంది. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనంలో నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతారు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుతారు కదా. నీతిమంతులు చూడండి, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. భూమి మీద ప్రతిఫలం ఉంది నీతిమంతులకి. ఏమండి, నీతిమంతులు అంటే ఎవరండి? పాపాన్ని సంపూర్ణంగా చెప్పు విడిచిపెట్టినటువంటి వారే. సంపూర్ణంగా పాపాన్ని, అందుకనే ఏం చేయాలి? మన పొరపాటును మనం గ్రహించాలి, మన ఆలోచనలు పొరపాటును మనం గ్రహించాలి. ఆ గ్రహింపులో ఉండి నీవు ప్రార్థన చేయి. నీ పొరపాటును గ్రహించకుండా ఎదుటి వారి పొరపాటులను చూస్తున్నావు అంటే భక్తిహీనతలో ఉన్నావు, భక్తిహీనతలో పెరుగుతున్నావు. ఆకాశంలోని దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. ప్రతి వారి హృదయం ఆయనకు తెలుసు. కనుక దేవుడు అంటే దేవుడు ఆయన భయభక్తులైనటువంటి వారు మీరు మౌనముగా ఉండాలట. దేవుడు తీర్చాడంటే ఏమవుతుంది? నువ్వు తీర్పు తీస్తున్నావు. దేవుడిని తీర్పు తీర్చాల్సిన దేవుడు నువ్వు తీర్పు తీరుస్తున్నావు. అది నీకు మైనసా ప్లస్సా? ఏ మైనస్? భక్తి మైనస్, భక్తి ప్లస్. అవును కదా, మనం భక్తి ప్లస్ చేసుకుంటున్నావా, భక్తిని ప్లస్ చేసుకుంటున్నావా? ఒక అన్యాయము ప్లస్ ఇంకొక ఒక అన్యాయము ఇసుకొట్టి ఏమవుతుంది? అన్యాయం అదేమవుతుంది? మరి ఇద్దరు కలిసి సాక్షి ఇస్తే తీసుకెళ్ళి నా బాధని రాళ్ళతో కొట్టి చంపేశారు కదా. నా బోధ ఇద్దరు కరెక్ట్. మరి సాక్ష్యం, మరి ఇద్దరు సాక్ష్యాలు అబద్ధం లేదు. మరి ఏమైంది? తీర్పు ఏమొచ్చింది? అబద్ధం గెలిచిందా, న్యాయం గెలిచిందా? ఇద్దరు అబద్ధికుల యొక్క మాటలు గెలుస్తున్నాయి, కానీ ఇద్దరు న్యాయాల యొక్క మాటలు, ఒక అబద్ధము ఒక
ఆ ఒక అబద్ధము, ఒక న్యాయం ఈక్వల్ టు చెప్పండి. భార్య భర్తలు ఒకరు భక్తి, ఒకరు భక్తి ఏనంత. భక్తి ఏనంత ఇంటూ భక్తి ఈక్వల్ టు భక్తి ఏనంత. భక్తి కాదు. మార్పులా తిప్పబాదు. నువ్వు లెక్కలు నేర్చుకో, మార్పులా తిప్పవద్దు. ఎవరైనా మ్యాథ్స్ నేర్చుకున్నావు, -c2 + ఈక్వల్ టు చెప్పండి. మైనస్ ఎందుకు భక్తి ఏంటి? మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్, అంతే. అంటే మరి మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది ఏంటి? ఇద్దరు అన్యాయాలు కలిస్తే వాళ్ళ మార్పులు స్థిరం అవుతున్నాయి. ఒక అన్యాయము, ఒక న్యాయం కలిస్తే అది అన్యాయంగానే ఉంటుంది. మరి ఇద్దరు న్యాయాలు కలిస్తే ఇద్దరు న్యాయస్తులైతే, అందుకని ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎలా ఉండాలి? ఒంటరిగా ఉండడం మంచిది కాదు. భార్య భర్తలు అంటే మీరు శరీరంగా జతపరచబడ్డారు, కానీ ఆత్మీయంగా మాత్రం జతపరచబడి ఎంతమంది ఉన్నారు చెప్పండి? అవునా కాదు? అవునా? ఈ సూత్రానికి ఎంతమంది అన్నట్టుగా ఉంటున్నాం కానీ లేనట్టుగా జీవిస్తున్నాం. మరి మోషనాయి గారు, అబ్రహీం గారు వాళ్ళిద్దరు ఒకటి అయ్యారు కనుక ఈ పునాది పడింది. అవునా కదా? ఉన్నదండి. పిచ్చి మొహం, ఆ మొహం ఈ మొహం అనుకోకుండా అయ్యో ఎంత మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఎట్లా అనుకోవాలా? నేను కూడా ఉద్యోగం వదిలిపెట్టేస్తాను. అప్పుడు అమ్మగారు అన్నారు, అయ్యా వదిలిపెట్టద్దు. పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు చెయ్యి కొంతకాలం తర్వాత పరిచయం చెప్తున్నాను. కానీ ఆధారాన్ని ఉద్యోగం వదిలిపెట్టుకున్న మాట సారథ్యంలో నిలబెట్టి ఉండటం వలన ఒక ఎదుగుదలకి కనుక దేవుడు ఏమన్నారు ఇక్కడ? నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతులు, భక్తిహీనులు పాపులను కూడా మరి నిశ్చయముగా ప్రతిఫలం. అంటే నీతిమంతులు ప్రతిఫలం ఏంటి? పాపులు భక్తిహీనుల యొక్క ప్రతిఫలం ఏంటి? చెప్పండి. నీతిమంతుల ప్రతిఫలం ఏంటి? ప్రతిఫలం. నీతిమంతుల ప్రతిఫలం ఏంటి? నువ్వు ఏమి ఎత్తుకుంటే అదే చూసుకుంటావు కదండి. నువ్వు నీతిని ఎత్తుకుంటే నీతినే వచ్చుకుంటావు, భక్తిహీనులు ఎత్తుకుంటే మరి నిశ్చయముగా అదే పంట పోసుకుంటాం. దేవుడు వాక్యం చెప్తుందంటే, నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చను అని అంటాడు. కానీ మనం జాన నేర్చుకోకూడదు. దేవుడు నేను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము ఈ రక్షణ మహాభాగ్యాన్ని ఏం చేసుకోవాలి? నిలబెట్టుకోవాలి. లోకాన్ని చూసి, పాపులను చూసి, లోకంలో ఉన్న వాటిని చూసి నీ భక్తి చెప్పుకుంటే ఎవరు రాసుకున్నారు? వాళ్ళంత పరిశుద్ధులను కాపాడుతున్నారు. అయితే ఆ పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సంఘంలో ఉన్నాం, ఆ సహవాసంలో ఉన్నాం. ఆ నీతి మంతులని జ్ఞాపకం చేసుకోవడం మనకెంత ఆశీర్వాదకరం. నిజంగా వాళ్ళు ఎవరికైతే ప్రార్థన చేశారు, ఎవరు ఎవరికి లేదు, అక్కడ సంఘము స్థాపించబడ్డారు.
సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ వేరు లోపల వెళ్తుంది ఆ చిగురు అంకులు ఎదిగి ఫలిస్తున్నట్లుగా దీని చూస్తున్నాం. కనుక పిల్లల మన జీవితంలో దేవుడు మనకి చేస్తున్నాం. వేడు గొప్పది. సహవాసం నటించడం చాలు చేసేవారు ఇంకా లోపంలో దిగజారిపోయి అడ్డు ఉంటున్నారు, ఇటు వెచ్చగా ఉంటున్నారు, చల్లగా ఉన్నారు. అడ్డు ఉంటున్నారు, ఇటు ఎలా ఉంటుంది మన భక్తి? మన భక్తిని ప్రోత్సహింపజేస్తున్న వేరు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉంటు పర్వాలేదు. కానీ నీ భక్తి ఎలా ఉంది? చెప్పడానికి మాత్రం మరి మనకు ఎలా మన పొరపాటు ఎలాగనే గుర్తించగలుగుతున్నామా? మన దోషాలు మనం గుర్తించగలుగుతున్నామా? ఒక్కొక్కటి మన దోషాన్ని తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాంటిలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే మనస్సు మార్చుకో. మనస్సులో ఉన్నాయి పొరపాట్లు క్రియారూపంగా కనబట్టుగా మనసులో ముద్రించబడి వాటిని ఒక్కొక్కటి దేవుని శక్తులకు వచ్చి ప్రార్థన చేసుకొని విడుదల పొందడానికి ప్రయత్నించారు. వాటిని దేవుడికి తీసుకొస్తాడు, ఐక్యపరుస్తాడు. కనుక పిల్లల దేవుడు చేసినటువంటి ఆ గొప్ప దేవుడు వాక్యాన్ని మనందరికీ ఇచ్చాడు. అందరికీ ఎవరు సొంతం కాదు. వాక్యం కుటుంబంలోకి ఇచ్చాడు, ఆ బాలాజీకి ఇచ్చాడు, ఆ యెహోషువకి ఇచ్చాడు, పౌలుకి ఇచ్చాడు. వాక్యం అందరికీ ఇచ్చాడు. ఇది నా వాక్యం అంటానికి ఉందా? చెప్పండి. అందరికీ ఇచ్చాడు. నేను చెప్పింది వాక్యం నువ్వు చెప్పేది అంటానికి ఉందా? అందరికీ ఇచ్చాడు దేవుడు వాక్యం. కనుక ఈ వాక్యము అందరికీ ఇచ్చాడు దేవుడు. ఆశీర్వాదం అందరికి ఇచ్చాడు. మనం అందరము జీవించే వాళ్ళని ఉండాలి, బోధించే వాళ్ళని ఉండాలి. ఇది ఎందుకో వాక్యం. ఈ వాక్యం వింటా ఉంటే ఏమన్నా మా భర్త వస్తే బాగుండు, మా భార్య వస్తే బాగుండు, మా కొడుకులు వస్తే బాగుండు, ఈ మాట వింటే బాగుండు అని అనుకుంటా ఉంటారు. వాళ్ళు వింటే బాగుండు అనుకుంటారు. కానీ ఎవరికి వాక్యం అందరికీ అది నాకు అనుకున్నప్పుడు నీకు పనిచేస్తుంది. ప్రతి బలహీనతల నుంచి మనం విడిపించబడటానికి మనం దేవుని సరిగ్గా ప్రార్థన చేయవలసిన విజయాన్ని ఇస్తుంది. మనలాంటి మనుషులు ఏమన్నా వాళ్ళ త్యాగం చూద్దాం. మనకేమైనా త్యాగం ఉందా? ఏమండి? దేవుని నిమిత్తము ప్రభు నిమిత్తము ఏం త్యాగం చేశాం మనం? ఏమైనా త్యాగం ఉందా? మరి ఆశీర్వాదాలు దీవులకి మేలు పొందటానికి చెప్పండి. దాని ద్వారా అయితే మనం నిలబడుతున్నాం కదా. నేను కూడా ప్రభావం సంఘంలో నాకు మేలు చేయమని అడుగుతున్నాను. కానీ నేను అది పంచుకుంటాను ప్రభావ, ఆ సంఘం పంచుకుంటాను, ఈ కష్టాన్ని పంచుకుంటాను అనుకునే స్థితి ఉందా? నేను అనుకుంటాను మా నాన్న చాలా మంచి పని చేశాడు అని అనుకుంటాను. అంతకుముందు ఏంటి ఎంత భయంకరుడు అనుకునేవాడిని. అదే ప్రేమతో మా నాన్న ఎంత మంచి పని చేశాడే, ఒక గొప్ప దైవజనుడే ఇంత చేర్చుకొని మాకు ఇంత దివ్యంగా తీసుకొచ్చాడు అని ప్రేమించి చనిపోయేంత వరకు కూడా మమ్మల్ని వాళ్ళని బాగానే చూశారండి. నా తల్లిదండ్రులు ఎంతటి బాగా చూశారు. నా భార్య పిల్లలు కూడా వదిలిపెట్టేసి మా తల్లి ఆ బెడ్ మీద ఉన్నప్పుడు మా చెల్లెలు తమ్ముడు ఎవరు లేకపోయినా కానీ నేనే పరిచయం చేసుకుంటా అక్కడి నుంచి డ్యూటీకి వచ్చేవాడు. శరంగపాలెం నుంచి విజయవాడ డ్యూటీకి వచ్చేవాడు. వాళ్ళ ఆస్తులు మనకు సంపాదించి కట్టకపోవచ్చు. ఏం సంపాదించాడు మాకు, ఏమి ఇచ్చాడు మాకు, ఏం కట్టబెట్టాడు అని అంటారు కదా కొంతమంది. ఏ ఆస్తి ఇప్పుడు ఇచ్చాడు మాకు మా నాన్నగారు? భూషణయ్య గారిని అప్రంజమ్మ గారిని చేర్చుకున్న ఆస్తి ఇచ్చాడు మాకు, అంతే.
ఆస్తే మౌలికు వర్ధన చేస్తుంది, ఆశీర్వదకరంగా చేస్తుంది. మనుషులకు సాధ్యం చెప్పండి. ఎంత సంపాదించినా కానీ అలా నేను మా అమ్మ నాన్నని ప్రేమించుకోవడం ప్రారంభించాను. మీ అమ్మ నాన్నని ప్రేమించడానికి చెప్పండి, ప్రేమిస్తున్నావా? తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? మన సంఘంలో వ్యత్యాసం ఉండకూడదు. నీ అత్త మామ తల్లిదండ్రులుగా ప్రేమించు, నీ అత్త మామని తల్లిదండ్రులుగా ప్రేమించు. ఎవరు చేయరు? ఎందుకు చేయకూడదు? నువ్వు చేస్తున్నావు అత్త మామని తల్లిదండ్రులుగా. తల్లిదండ్రులు అది పెట్టేసావా? తల్లిదండ్రులుగా ప్రేమించు, అత్త మామలు కూడా తల్లిదండ్రులుగా ప్రేమించు. చాలా మంది తల్లిదండ్రులు అంటే ఒక చూపు, అత్త మామలు అంటే మరో చూపు. వ్యత్యాసం లేదు వాక్యంలో ఉన్నటువంటి ప్రేమ సంపాదించుకోండి. ప్రభు దగ్గర నుంచి ఆ దైవ సేవకులు ప్రేమ సంపాదించుకొని అలాంటి ప్రేమను మనకు అందించారు. ఈ సహవాసంలో ఉన్నాం, స్థిరపడడం, బలపడడం, ఉద్యోగం అనేకులని ఉద్యోగం చేయగలిగే ఆ అగ్నిలో నుంచి బయటికి లాగినట్టుగా బయటికి మనం ప్రయాసపడతాం. ప్రయాసపడకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థనకే 8 గంటలు పడుతున్నాయి. 7 గంటలకి 8 గంటలు పడుతుంది. క్రమా అది? చెప్పండి, క్రమా? ఇంకేదో ప్రార్థన కాక నీరసంగా ఊగులాడుకుంటా వచ్చావు అనుకోండి, ఇంకా నువ్వు ఎప్పుడు ప్రయాసపడతావు? 7-10 వచ్చినా కానీ ఆ శిక్ష చేసుకోవాల్సింది చేసుకుంటున్నారు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు. అలవాటు చేసుకోబోతాన్ని ఏం చేసుకోవచ్చు? మాస్టర్ హోంవర్క్ రాయమన్నాడు, రాయలేదు, దెబ్బ కొట్టాడు. ఆ బయట ఉండాలి, అమ్మ దెబ్బ కొడుతున్నాడు, మాస్టర్ దెబ్బ కొట్టాడు కనుక రేపు నుంచి హోంవర్క్ రాసుకొని పోవాలి కనుక 2 దెబ్బలు కొడుతున్నారు. రేపు 2 దెబ్బలు తిన్నాలి అని చెప్పేసి చేతులు కట్టుకుంటే రకాలు దెబ్బకి భయపడాలి, గద్దెకు భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని యొక్క చిత్తానికి లోబడాలి. అర్థమైందా? ఆ రీతిగా నీవు ఉండగలిగినట్లయితే మంచి శ్రేష్టమైనటువంటి భక్తి నీవు చేస్తావు. కనుక ప్రియుల లోకంలో ఏది సంపాదించినా నిత్య జీవానికి మనం వెళ్ళలేము. కానీ భక్తి సంపాదించుకుంటేనే చాలా మంది ఏంటంటే ఇంటి మీద ఇల్లు, ఇంటి మీద ఇల్లు, ఇళ్ళ భూమి మీద భూమి, భూమి మీద భూమి, బంగారం మీద బంగారం, వస్త్రాల మీద వస్త్రాలు, చదువు మీద చదువు, గ్రామంలో ఏమి మొత్తం సంపాదించినా కానీ ఇదంతా మూట పెట్టి తీసుకెళ్ళినా కానీ పరలోకానికి ఎంత ఉన్నాయా నీ బ్యాక్గ్రౌండ్? లోకంలో ఒకవేళ మర్యాదలో చూపిస్తారు కానీ పరలోకంలో మాత్రం స్థానంలో. కనుక దేవుడు నీకు అనుగ్రహింపు చేసినటువంటి మంచి సహవాసము, దైవ సేవకులు నువ్వు ఆదాయం సంపాదించుకోలేవు. ఆ వాగ్దానం నీడలోకి వెళ్ళావు. చెట్టు అయినదు ఇంకో లేసర్ చెట్టు, ఆ చెట్టు కిందకి వెళ్ళావు. ఆ చెట్టులో విశ్రాంతి తీసుకో, నెమ్మది తీసుకో, చక్కగా నువ్వు భక్తి నేర్చుకోవాలి. సహవాసం ఉంది మనకి. దైవ సేవకులు కూడా 80 సంవత్సరాలు దాటిపోయింది. పరిచయం అయింది ఎంతకాలం? నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది ఎంత, ఇంకా ఎంతకాలం? కనుక దేవుడు మనకు అనుగ్రహింపు చేసింది ఇంకొక కాలం. సమీపస్తులపై, దగ్గర వారిపై మనము నీతిమంతులుగా చక్కగా దైవసేవకుల యొక్క వాళ్ళ యొక్క జీవిత విధానాలను ముందు పెట్టుకొని
మనము ఎలా ఉందాం, ఆ నీతిని బట్టి, ఆ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ప్రతిపాదించాడు. కానీ ఇక్కడ సాంకేతికంగా ఏమంటే నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం, భూమి మీద కూడా ప్రతిఫలం, ఆ లోకంలో ప్రతిఫలం ఉంది, భూమి కూడా ప్రతిఫలం ఉంది. కానీ భక్తిహీనులు ఆవులు మరి నిశ్చయముగా పరిచయముగా పొందుతారు కదా. మాటకి మాటలు ఏ స్థితిలో మనం ఉంటాము. మహాపరిశుద్ధుల మీ పరిశుద్ధమైన నామమున స్తుతిస్తున్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వదించండి. భక్తులు